బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడి నోటీసులు జారీ చేయగా దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశాల్ని వివాదాల దర్శకుడిగా పేరున్న గోపాల్ వర్మకు సిఐడి అధికారులు మరొకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఏవైతే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి కేసులు నమోదయ్యాయో ఆ కేసులకు సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే సిఐడి అధికారులు నోటీసులో సంబంధించిన నేపథ్యంలో అటు సిఐడి అధికారులు ఇచ్చిన నోటీసుని సవాల్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గతంలో ఏవైతే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పైన అటు ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడి అధికారులకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ ఫిర్యాదులకు ఆధారంగా సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మ విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసులో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సినిమాలను చిత్రీకరించారంటూ వర్మ పైన గతంలో కేసులు నమోదవడం జరిగింది. అయితే విచారణకి హాజరు కావాలని తాజాగా సిఐడి అధికారులు జారీ చేసిన నోటీసుల్ని సవాల్ చేస్తూ అటు ఆర్జీవీ హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు నేపథ్యంలోని ఈ కేసు విచారణకి చేపట్టే అవకాశం అయితే ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు కొంత కీలకమైన సమాచారం అయితే సేకరించారు. అసలు ఈ సినిమాలకి సంబంధించి ఎందుకు తీశారు, ఎవరన్నా కావాలని తీపిచ్చారా, అటు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఉన్న ఈ సినిమాలకి సంబంధించి ఎందుకు తీయాల్సి వచ్చిందనే అంశాలకి సంబంధించి విచారణకి హాజరు కావాలంటూ ఇచ్చిన నోటీసులకి సంబంధించి ప్రస్తుతము రామ్ గోపాల్ వర్మ హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఏ రకంగా అంటే ఈ కేసును విచారణకి తీసుకుంటుందా లేదా అని కూడా వేచాల్సిన అవసరం ఉంది. శాంతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.